ఎవరు బిలాము దగ్గరికి వచ్చినారంట? దేవుడే వచ్చినాడు. అంటే నా పిల్లల్ని శపించడానికి ఒకడు సిద్ధపడుతున్నాడని తెలిసిన తర్వాత బిలాము ఆయన దగ్గర పోవాల్సినంత గ్యాప్ అయిన దేవుడే వచ్చేసినాడు. ఏంది ఇది పరిస్థితి, ఎక్కడికి వచ్చింది, నా పిల్లల దగ్గరకు వచ్చిందని దేవుడికి ఎప్పుడైతే అనిపించిందో బిలాము వచ్చేంత వరకు దేవుడు ఏదన్నా సంభవిస్తుంది, నీకు ఏదన్నా జరుగుతుంది, ఒక అనారోగ్యం కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక పరిస్థితి నీ జీవితంలో జరగబోతుంది అంటే నీకంటే ముందు దేవుడు ముందు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడే పిల్లలమైతామో, ఇశ్రాయేల్ లాగా మనం ఎప్పుడైతే ఆయన పిల్లలుగా జీవిస్తుంటామో, మన జీవితంలో ఏదైనా ఒక కీడు రాబోతుంది అనేటువంటి తలంపు రాకముందే దేవుడే ఫస్ట్ మన కోసం వచ్చి నిలబడతాడు. అర్థమవుతుందా? ఇక్కడ అదే జరిగింది. ఈ బిలాము అనే వ్యక్తి దగ్గరకు వచ్చి ఇశ్రాయేలుకు కీడు జరిగేటట్టు జరగాలని వాళ్ళు చెప్తే, ఇతను నేను ప్రార్థన చేసుకుంటా దేవుడితో మాట్లాడడానికి పోతా ఉంటేనే ఆయన పోకముందే బిలాము దగ్గరకు దేవుడు వచ్చాడంట. వచ్చి ఏం చెప్పినాడు? ఫస్ట్ పాయింట్, ఎవరయ్యా ఇల్లు మీ ఇంట్లో ఉన్నారు అని అడిగినాడు. ఎంత భయంకరమైనటువంటి క్వశ్చన్ అంటే అది. అతను వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదని దేవుడు ఎంతో క్లియర్గా అడిగినాడు. వాళ్ళని ఇంట్లో ఉండడానికి అర్హులు కాదు, వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు? కొంతమంది ఉంటారు, మూర్ఖుని రోకట్లో రోడ్లు వేసి దంచినా సరే వాడు బాగాడంట. అటువంటిలో మనం ఎంత సాధు చేసినా సరే అది లాభం ఉంటుంది. అటువంటి మూర్ఖుడి ఈయన ఏం చేసినాడు? ఆయన వాక్యం తెలుసు, ఎవరికి ఆశ్రయం చేయాలో తెలుసు. ఆయన బిలాము ఉండేటువంటి ఆ మందిరంలో కూర్చోబెట్టుకోవడానికి, అన్నిని కూర్చోబెట్టుకోవడానికి, దేవుని బిడ్డను కూర్చోబెట్టుకోవడానికి ఒక అర్హత అనేది ఉంటుంది కదా. ఏం క్యాల్కులేట్ చేయాలి, వాళ్ళు తెచ్చిన డబ్బును బట్టి వాళ్ళకి మర్యాద ఇచ్చినాడు. కూర్చోబెట్టిన తర్వాత ఏం జరిగింది? దేవుడు వచ్చి ఫస్ట్ క్వశ్చన్, ఏం బిలాము బాగున్నావు అని అడగలే. అతను ఎవరు, వాళ్ళందరూ లోపల ఉన్నారు కదా, ఎవరు అని అడిగినాడు. తర్వాత చదవండి. ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని చెప్పించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. చాలా చెప్పినాడు క్లియర్గా. ఎవరయ్యా వాళ్ళు అంటే, సరే నువ్వు నా పర్మిషన్ లేకుండా లోపల తీసి కూర్చోబెట్టావు, సరే సరిపోయింది. ఎవరు వాళ్ళు ఇంతకన్నా అయితే వీళ్ళు బాలాకు అనే రాజు పంపించినాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ దండు మొత్తం వచ్చి మోయాబు సరిహద్దులో ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని శపిస్తే వాళ్ళు కొంచెం బలహీన పడితే నేను ఎవరితోనో సాయం తీసుకుని ఏదో ఒకటి చేసి వాళ్ళని జయించేసి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం అనుకుంటున్నానని చెప్పి అతను అడుగుతున్నాడు ప్రభువా అంటాడు. అంటే ఆ మాటకు దేవుడు ఏమన్నాడు? నేనే చెప్తాను, నువ్వు పొరపాటున కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. ఎన్నో వచనము? 12వ వచనం. అందుకు దేవుడు నీవు వారితో చాలా. దేవుడు ఏం చేశాడంటే, ఏందయ్యా ఎవరిని చెప్పించాలనుకుంటున్నావు నువ్వు? నేను ఆశీర్వదించిన వాళ్ళను నువ్వు చెప్పించాలా, నువ్వు అక్కడికి పోకూడదు అని చెప్పినాడు. పోకూడదు అని చెప్తే బిలాము వచ్చి ఏం చేసినాడంటే, ఆ ఇంట్లో పెట్టుకున్నాడు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా దేవుడు వద్దని చెప్తున్నాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజుకు చెప్తారు, బాలాకు రాజా మేము వెళ్ళాము, ఆ బిలాముతో మాట్లాడినాము, ఆయన కుదరదు అంటున్నాడు అని చెప్తే, అవునా సరే అని ఫస్ట్ 10 మందిని పంపించినాడు కదా, ఈసారి 100 మందిని పంపిస్తాడు. ఫస్ట్ 10,000 పంపించినాడు కదా, ఈసారి $1,00,000 పంపించాడు. పంపించి గిఫ్ట్లన్నీ 1,00,000 రెట్లు చేసినాడు. ఇంతకుముందు మనుషులను 100 రెట్లు చేసినాడు. మొత్తం తీసుకొని పోయి అందరూ మళ్ళీ ఒక 100 మంది సైన్యం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడినారు. అయ్యా బిలాము ఒకసారి బయటికి రా అంటే, ఎవరు అంటే మళ్ళీ బాలాకు రాజు పంపించినాడు, చూసుకో మళ్ళీ ఎంత తెచ్చినామో, మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఇష్టాలను చెప్పించాలా, మళ్ళీ చేద్దామా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు బిలాము ఏం చేయాలంటే, మామూలుగా ఫస్ట్ దేవుడు వద్దన్నాడయ్యా, వద్దు ఇది జరగదు అని చెప్పాలి. చెప్పి అతను ఏం చేస్తాడంటే, అవునా అయితే ఓ పని చేస్తా, ప్రార్థన చేసి వచ్చి చెప్తా అని చెప్తాడు. అంటే అర్థమైంది, బిలాముకు
వాళ్ళు తెచ్చిన ధనం మీద మనసు పోతుంది. పోయినప్పుడు ఏమనుకుంటాడంటే ఇంకొకసారి దేవుడు అడుగుదాం సరే అంటాడేమో. ఈ డబ్బు కోసం సొంత జనాన్ని చెప్పించడానికి రెండోసారి అవకాశం అడుగుతున్నాడు. దేవుడు మనిషి కాదు కదా 2-3 సార్లు బొంగడానికి. మనం ఎక్కడ పోయినామంటే ఇంకా పక్కనే ఉంటుంది. ఎక్కడైనా కరెక్ట్ చెప్పాలంటే అక్కడ బస్ స్టాండ్ పోయింది, ఎక్కడికి కరెక్ట్ చెప్తావా లేదంటే అక్కడ నిలబడింది. 3 రకాల మాటలు చెప్తాం. అవునా? దేవుడు అంటే చెప్తాడా? దేవుడు ఒకటే మాటలే, అంతే కదా. దేవుడు ఫస్ట్ ఏం చెప్పాడు? వద్దు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలా? వద్దు అనుకొని విన్నాడు. రెండోసారి వాళ్ళు కొంచెం గిఫ్ట్లు ఎక్కువ తెచ్చేసరికి ఈయనకి ఏమనిపించిందంటే ఒక్కసారి అడుగుతాం దేవుడిని ఏమన్నా చెప్తాడేమో అంటే, దేవుడు అడిగినప్పుడు ఏమంటాడంటే అవునా సరే పో ఆయన దగ్గర పో, కానీ నువ్వు వాళ్ళని చెప్పించకూడదు, వాళ్ళని ఆశీర్వదించాలా అని చెప్తాడు. చెప్తే పో అన్నాడు కదా, అమ్మయ్య పో అంటే సంతోషం. కాదు పోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ నా దగ్గరనే ఉంటాయి. ఈయన వాళ్ళతో పాటు బయలుదేరితే వాళ్ళు తెచ్చిన ధనమంతా ఎవరికి ఇస్తారు? అతనికి ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు తెచ్చింది వాళ్ళ ఇంట్లో పెట్టేసింటారు, పెట్టేసినది మళ్ళీ రిటర్న్ తీసుకొని పోరు కదా. అమ్మాయి ధనం ఇక్కడ నిలబడిపోతుంది అనుకోండి, పోమంటున్నాను ఆయన టైంకి పోయేసా ఏం మాట్లాడుతున్నా అడిగినా చూసుకున్నాను అనుకుంటాడు. తర్వాత వాళ్ళందరితో చెప్పి నేను వస్తాను అని చెప్తాను. చెప్పి వాళ్ళతో పాటుగా బయలుదేరి తనకు ఒక గాడిద పిల్లి ఉంటుంది. ఆ కాలంలో 2-3 రకాల ట్రాన్స్పోర్ట్లు. ఏంది? ఒకటి బాగా పేదలు అయితే గాడిద వాడేటోళ్ళు, కొంచెం డబ్బు ఉంటే గుర్రాలు, ఇంకో కొంచెం డబ్బు ఉంటే రథాలు. రథానికి గుర్రాలు కట్టుకొని మీరు చూసింటారు కదా, చూసినారా? రథాలు తెలుసు కదా మీకు, జట్కా పల్లలా ఉంటాయి, కొంచెం పెద్ద సైజు. అయితే తనకున్న ఒక చిన్న గాడిదని తీసుకొని దాని మీద ఎక్కి చిన్నగా బయలుదేరినాడు. ఎక్కడికి బయలుదేరినాడు? బాలాకు దగ్గరికి బయలుదేరినాడు. ఎందుకోసము? దేవుని ప్రజలను శపించే ఉద్దేశంతో. అర్థమవుతుందా? శపించే ఉద్దేశంతో బయలుదేరితే అక్కడికి వెళ్తా ఉన్న దారిలో ఏం జరిగిందంటే, రండి 23వ వచనం 22 నుంచి చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం అతని మీద రగులుపోయింది. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచింది. అతడు తన గాడిదనెక్కి పోచుండగా చాలా ఏం జరిగిందంటే, అతను బయలుదేరి వెళ్తా ఉంటే దేవుడికి కోపం వచ్చేసింది. ఏంది ఈ మనుషుడు? ఆ మనిషి మనసులో ఏముందో ఆయన తెలుసు. ఆయన పోతున్న ఉద్దేశం ఏంది? డబ్బు కోసం పోతున్నాడు, శపించాలని పోతున్నాడు. ఇది ఆయనకు తెలుసు కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. నేను ఇంత స్పష్టంగా చెప్పినా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆశీర్వదించమని చెప్పినా, అయినా సరే ఇతని మనసులో ఎందుకు ఇంత కలవశం పెట్టుకొని పోతున్నాడని కోపం వచ్చి దేవుడి దూత వచ్చి అట్లా నిలబడిందంట. ఇప్పుడు ఆయన దొరికితే నరికేద్దామని. 23వ వచనం కదండి. కత్తి తీసి చేతిలో పట్టుకెళ్ళంట. దానిని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలుకు గోడకు అదిమేలు కనుక అతడు దానిని మరలా కొట్టెను. చాలక్క ఏం జరిగిందంటే, ఆ దూత వచ్చిన విషయము బిలాముకు కనపడలే. ఎవరికి కనపడిందంటే అతను ఎక్కి వెళ్తున్నటువంటి గాడిద కనపడింది. ఎప్పుడైతే ఆ దూత ఆ గాడిదకి కనపడిందో, ఆ గాడిద భయంతో ఏం చేసిందంట, రోడ్డు నుంచి పొలాలకు కూడా మొదలు పెట్టిందంట. మొదలు పెడితే ఈయనకు కళ్ళు మూసుకుపోయినాయి కదా. ఎట్లా మూసుకుపోయినాయి? డబ్బుతో మూసుకుపోయినాయి. ఆయనకు ఆ దూత కనపడలే. అప్పటి వరకు ఆయన ఎవరితో మాట్లాడుతూ వచ్చినాడు? దేవునితోనే మాట్లాడినాడు. దేవుడే ఆయన కళ్ళకు కనపడినాడు. దేవునితో డైరెక్ట్ యాక్సెస్ కలిగిన వ్యక్తి ఇప్పుడు జస్ట్ ఒక దూత ఊసి కూడా గుర్తించలేనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోయినాడు. అర్థమైపోయిందా? మన జీవితంలో కూడా మనం ఫస్ట్లో ఆత్మీయంగా బాగుంటాం, రోజు చర్చి కోసము ప్రార్థన చేసుకుంటాము, అన్ని పార్టిసిపేషన్స్ ఉంటాయి. ఎప్పుడు? ఆదివారం. సోమవారం నువ్వు బయటికి పోతే ఉంటుంది, శనివారం వరకు మనం ఎన్ని రకాల పాపాలు చేయాలో అన్నీ చేసి వస్తాం. అవునా? ఎవరన్నా కాదని తోడున్నారా? ఆదివారం ఒక్కటి ఎంత పరిశుద్ధంగా ఉంటామంటే, ఇంకా పరిశుద్ధాత్మ అంటే వీళ్ళకే ఉంటుందేమో, భూమి మీద ఎవరికి ఉండదు, ఎవరికి ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు చూస్తే తెలుస్తుంది మన కథ. అట్లా ఉంటున్నారా?
ఉండొద్దండి. అట్లుంటే మనమే నష్టపోతాం.